what's up guys, welcome back to my channel. This is GSSN Vlogs. So మనం ఇవాళ వచ్చేసా 19th of April. సో ఇవాళ లైక్ నేను యూట్యూబ్ నార్మల్గా అప్పుడప్పుడు చూస్తాను, రైడింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను అన్నది రేవంత్ అన్న అని చెప్పి. యూ మైట్ గైస్ నో హిమ్, రేవంత్ అటేలా. సో అన్న లైక్ రీసెంట్గా ఫస్ట్ అన్న అడ్వెంచర్ స్టార్ట్ చేసి దెన్ హీ వెంట్ టు వాట్ యు సే అప్రిల్ RS 457 అండ్ GSXR. రైట్ నో ఇంకోటి కొత్త బైక్ తీస్తున్నారు, అంటే అవి పాతవన్నీ సేల్ చేసిన తర్వాత లైక్ ఒక్కొక్క బైక్ సేల్ చేసిన తర్వాత వాడిన కొత్త బైక్ తీసుకున్నారు. సో రైట్ నో వచ్చేస్తే కొత్త బైక్ది అన్రివీలింగ్ ఉంది. సో మనం పంజాగుట్ట అన్నేమో డెస్టినేషన్ వచ్చేసి కొంపల్లి కాబట్టి పోతున్నాం. ఆల్రెడీ ఇట్స్ లైక్ 6 o'clock అన్నారు అండ్ ఇక్కడ 5:40. సో లెట్స్ గో. అండ్ మన ఇష్యూస్ దగ్గర కూడా వెళ్ళాలి. ఐదర్ కలిసి వెళ్తాం లేకపోతే ఇద్దరం వేరే బైక్స్ కానీ, డిపెండింగ్, అది ఇంకేం డిసైడ్ కాలేదు. బట్ వీ హ్యావ్ టు గో ఫాస్ట్. సో గైస్ డైరెక్ట్గా ఇంకా వెన్యూ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీట్ అవుతాను. సో రైట్ వచ్చేస్తే మన ఐస్ ఫ్యాక్టరీ రోడ్ సైడ్ నుంచి పోవాలనుకుంటున్నాం. అదే దగ్గర పోయి ఆల్రెడీ 6 అయిపోతుంది, 3-4 నిమిషాలు ఉంది. అండ్ ఈ బైక్ పైన పిల్లైనర్ ఉన్నానుకో అంత కొట్టలేం, బికాజ్ దాన్ని పాడేయకుండా కొట్టలేం కదా. గట్టి కొట్టడానికి ఆడిపోతారు. సో బ్యాక్ సైడ్ ఏదో ప్యానియర్ ఏమైనా పెట్టిస్తే కానీ మనిషి బతకడంటే కొద్దిగా ఉంటుంది సపోర్ట్ వాడికి. టాప్ మోడల్ అంట, ర్యాలీ టాప్ మోడల్ కాదంట చెప్తున్నా. సో గైస్ మనం ఇంకా ఫైనలీ లైక్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా ఈ డెస్టినేషన్ తర్వాత వీఆర్ లైక్ ఏముంటుంది ఏంటో తెలియదు. ఆల్రెడీ 3 minutes లేటు, లైట్లే 3 minutes లేట్ అయినా. సో ఏమై ఉండొచ్చు, ఎంతమంది అంటే 150 members అన్నాడు. సో లెట్స్ సీ. సో ఆల్మోస్ట్ డెస్టినేషన్ వచ్చేసాం కూడా. పోయి లెట్స్ సీ ఏంటి అన్న కొత్త బైక్ ఏంటో. ఏదైనా తెలుసులే, ఇంకా ఎవరు రాలే. సో ఇంకా వచ్చేసినాం. సో రైడ్ మనం చాలా సేపు అయింది వచ్చేసి. అండ్ లైక్ కొద్దిగా లైనప్ చూపిస్తాను మీకు. సో అది లైనప్, ఇక్కడికి వెళ్ళి బైక్స్ ఉన్నాయి, GTs వచ్చినాయి, ఇంకో బైకులు వస్తున్నాయి. సో మన అడ్వెంచర్ రైడ్ ఉంది, దాని పెద్ద బైక్స్. పెద్ద బైక్ ఈడు ఉంది, ZX10R Straight Rebel అండ్ Z900. సో ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలే, బట్ టైం పడేలా ఉంది. లెట్స్ గో, ఈవెంట్ అయితే వెళ్తాం.
guys, expectation Abuja? No. Finally, we got. Bulky bike కదా. So మొత్తానికి GSX R 1000 అవి we got the GSX 1300. Again Suzuki. Again Suzuki. Yes. నా సీట్ కావాలంటున్నా అన్నాను. సేమ్ థింగ్ నేను చెప్పిన సరవనాకి నా బండి పైన స్కూట్ అవ్వాలి వద్దు అని చెప్పి. బట్ వెన్ వి వెంట్ వి చెక్ ద బైక్ ఒకసారి ఆ బండి నడిపిన తర్వాత ఇట్ యాక్చువల్లీ ఫెల్ట్ రియల్లీ గుడ్. నడిపేటప్పుడు విల్ సీ ద వీడియోస్ అండ్ ఆల్. ఇన్ని రోజులు నేను కూర్చోక ఈజీ బండి పెద్దలు నడుపుతారు 35-36 టైమ్స్ అనుకున్నా కానీ దిస్ ఇస్ నాట్ దాట్ బైక్. దిస్ బైక్ లిటరలీ గోస్ 0 to 200 in like 7 seconds or something. మేము ఆల్రెడీ చెక్ చేసాము. దిస్ ఇస్ లైక్ ఎ బీస్ట్ బైక్. అండ్ దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఐ డోంట్ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో. అంతెందుకు కొన్ని నేను యూట్యూబ్లో కూర్చొనేసి అట్లీస్ట్ ఒక 4-5 వీడియోస్ చూసిన తర్వాత నాకు దీనిలో ఇది ఇక్కడ ఉంది అక్కడ ఉందని తెలుసుకొని దట్స్ వెన్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ బైక్. సో యా, ఫైనలీ ద బైక్ ఈస్ అవుట్. ఇస్ ది Hayabusa Gen 3. Congratulations. So next week we'll go on a ride. Any bike తీసుకొస్తా సౌరభన్న will also tell him to get Suzuki. ఎప్పుడు 10 పట్టుకుని ఉంటాడు. ఈసారి అతను Suzuki తీసుకొస్తాడు. We'll go on a ride. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ I want you guys to also come join the ride. నేను డీటెయిల్స్ అన్ని కూడా రేవెన్ రైడ్ గ్రూప్ లో పెడతా. So as of now, if anyone wants to take photos on the bike or something, you guys can come. దాని తర్వాత రైడ్ అప్డేట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అవుట్ ఇన్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యా, నా ఇప్పుడు వెళ్ళి కొంచెం తిని కొడతాం. సో గైస్ రైట్ నా వచ్చేసి అన్న బైక్ రివీలింగ్ అయిపోయింది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే అది Hayabusa అయింది. మీకు చూపిస్తా. అసలు వేరే అనుకున్నాం, ఫైర్ బ్లడ్ అనుకున్నాం, ఇంకా చాలా అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్. సో లెట్స్ సీ ద బైక్. సో ఇది Hayabusa Gen 3. సో ఈ బండి వచ్చేస్తే Gen 3. ఇది ఇక్కడ కాదు తీసుకుంది, ఏమంటాం వైజాగ్ విజయవాడ అటు సైడ్ తీసుకున్నారంట. సో దీని ప్రైజింగ్ అంతా వచ్చేస్తే మనకి ఐడియా లేదు, అన్న ఇంకా రివీల్ చేయలేదు. కష్టం. అక్రోఫోబిక్ ఎగ్జాస్ట్ ఉంది. ఇది అరౌండ్ 2 బేసికల్ చెప్పాలంటే ఒక 2 kgs 250-260 ఉంటుంది. ఈ ఎగ్జాస్ట్ తగ్గిన వాళ్ళు ఒక 30-20 kgs తగ్గే ఉంటుంది. మా క్రేజీ అనిపిస్తుంది అసలు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు అన్న మళ్ళీ SGX1000 నుంచి మళ్ళీ ఇటు వెళ్తారని అనుకోలేదు. క్రేజీ. సో అదన్న, దిస్ ఇస్ ద బైక్ Hayabusa. క్రేజీ బైక్. సో రైట్ నా వచ్చేసి ఇంకా అయిపోయింది, అందరం వెళ్ళిపోతున్నాం. నాకు ఫోటోలు తీయమంటే తీయా నేను దోస్తాను, అయిపోయింది ఎక్కువ దోస్తాను. సో ఇంకా మన అయిపోయింది ఇక్కడ లైన్ అప్పుడు ఇంకేమైనా ఎట్టని కొనడానికి బయటికి ఏమన్నా వెళ్ళాలి. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. క్రేజీ పార్ట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఒక లాస్ట్ లుక్.
సో గైస్ రైడ్ వచ్చేస్తే మన ఇంకా ఈవెంట్ అయిపోయింది, అంతా డన్. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, చూడవచ్చు మీరు. లైక్ ఎవ్రీవన్ ఆర్ ఓవర్. మన యశు గారు అసలు చూపించలేదు ఇక్కడ ఉన్న, నా బండి కూడా వాడిన నడుపుతున్నారు. సో అన్న బైక్ రివీల్ అయిపోయింది. ఇంకా ప్రైస్ చెప్పలేదు బికాజ్ అన్న చెప్తా అనుకున్నారు వీడియోలో. బైక్ అయితే సూపర్ అవసరం ఉంది. ఆ ఎగ్జాస్ట్ అన్న వాళ్ళు వేయించుకున్నారు. సో గైస్ ఇంకా ఇవాళకి వీడియో అయితే. సో గైస్ బై.